హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనము 14వ తారీఖు జూలై అంటే రేపు ఆదివారం కర్నూలులోని పోస్టల్ సొసైటీ ఎలక్షన్స్లో ఎన్నికలప్పుడు మన బ్యాలెట్ పేపర్ని మనకి ఇస్తే గన మనం ఓటు ఏ విధంగా వేయాలనేది ఈ వీడియోలో మీకు జస్ట్ ఉదాహరణగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి పేర్లు మరియు సింబల్స్ అయితే ఎవరిని ఉద్దేశించినవి కాదనుకోండి, ఎందుకంటే జస్ట్ కేవలం ఉదాహరణ కోసం మాత్రమే వీటిని ఉపయోగించడం జరుగుతుంది. మీకు వచ్చేసి బ్యాలెట్ పేపర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక వైపు సీరియల్ నెంబర్స్ ఇస్తారు, తర్వాత ఇంకో వైపు వచ్చేసి మీకు నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇంకో వైపు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇలా సింబల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనం ఈ పోస్టల్ సొసైటీ ఎలక్షన్స్లో వచ్చేసి మ్యాక్సిమం ఒక ఓటర్ వచ్చేసి 9 మంది వరకు ఓటేయచ్చు. మనం ఎవరికైతే నచ్చుతుందో ఆ విధంగా మనకు పక్కన వచ్చేసి ఒక ఇంక్ ప్యాడ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు స్వస్తిక్ సీల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే నేను జస్ట్ ఒక గమ్ము బాటిల్ని తీసుకుని మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇలా తీసుకున్న తర్వాత జస్ట్ ఇలా మనకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి ఎదురుగా సీల్ వేయటమే ఫ్రెండ్స్. ఈ విధంగా ఓట్ అనేది మనం వినియోగించుకోవాల్సి ఉంటుంది. సో దాని ఎదురుగా మనం ఎవరికైతే ఓటు వేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోస్ట్ మెయిల్ బాక్స్ ఉంది. మెయిల్ బాక్స్కు పి నర్సయ్య అనే క్యాండిడేట్కి నేను ఓటు వేయాలనుకున్నాను. సో ఆ బాక్స్కి ఎదురుగా ఆ స్వస్తిక్ సీల్ అనేది మనకి ఇస్తా. ఆ సీల్ అనేది ఇలా వేయాలన్నమాట. ఈ విధంగా మనం ఒక్కొక్కరికి మ్యాక్సిమం 9 మంది వరకు వేయచ్చు. 9 మంది దాటి వేస్తే గన ఆ ఓటు అనేది చెల్లనిది అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే 9 కంటే తక్కువ 1 నుంచి 9 మంది వరకు ఎంతమందికైనా వేసుకోవచ్చు. 4 వేసుకోవచ్చు, 5 మందికి వేసుకోవచ్చు, లేదా 9 మందికైనా వేసుకోవచ్చు. 9 దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ వేయొద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.